మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో ట్విస్ట్ అండ్ టర్న్స్ చోటు చేసుకుంటున్నాయి. మధు అనే వ్యక్తి అప్రూవర్గా మారి అడ్వకేట్ సుబ్బారావే నిందితుడని తేల్చాడు. సింగర్ మంగ్లీకి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. హిమాకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని, తాను కంపెనీలో పెట్టిన 20 కోట్ల రూపాయలు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు వాపోయాడు. హిమాకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరు స్నేహితులని, వాళ్ళిద్దరూ కలిసే మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. తనకు సుబ్బారావును హిమాకాంత్ రెడ్డి పరిచయం చేశాడని మధు పేర్కొన్నాడు. హిమాకాంత్ రెడ్డి దగ్గర నుంచి తన డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు నమ్మపలికాడని మధు చెప్పుకొచ్చారు. సినీ సెలబ్రిటీల నెంబర్స్ కావాలి తనను సుబ్బారావు అడిగాడని, బిగ్ బాస్ లోకి వెళ్లాలని బాగా ప్రయత్నం చేశాడని మధు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అమర్ అందిస్తారు. అమర్, సిన్నటి మంగ్లీ వ్యవహారంలో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే బాధితులను మోసగించినటువంటి రమావత్ మధు కొద్దిసేపటి క్రితమే ఒక అప్రూవర్గా మారినట్టు ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలతో పాటు ఉన్నటువంటి మైక్రో ఫైనాన్స్ వ్యవహారం ఏదైతే వేస్టేజ్ కంపెనీ కాకుండా ఇంకా మిగతా మల్టీలెవెల్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఆ అంశాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మల్టీలెవెల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి హిమాకాంత్ రెడ్డి పేరు ప్రస్తుతం కొత్తగా తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. హిమాకాంత్ రెడ్డి దగ్గర 20 కోట్లు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆ 20 కోట్ల కోసము సుబ్బారావే హిమాకాంత్ రెడ్డిని పరిచయం చేయించాడు. సుబ్బారావు ఉన్నటువంటి హిమాకాంత్ రెడ్డి దగ్గర నుంచి 20 కోట్లు ఇప్పిస్తానని కూడా గతంలో అడ్వకేట్ సుబ్బారావు చెప్పినట్లుగా ఒక వీడియో కూడా ప్రస్తుతం వైరల్గా మారుతుంది. మరి ఈ వీడియో వెనుక వాస్తవం ఎంత, అవాస్తవమా ఏందనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే మంగ్లీ వ్యవహారానికి సంబంధించి మంగ్లీకి తనకు ఎలాంటి సంబంధం లేదని రమావత్ మధు ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్ను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించి చూసుకుంటే గత వారం రోజుల వ్యవధిలోనే ఒకవైపు మొదట బాధితులతో కలిసి అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత మంగ్లీపైన పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కావాలంటూ కూడా సుబ్బారావుకు ఒక సిఐ నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత మంగ్లీ కూడా నేరుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ఆ తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఇటు సుబ్బారావు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నాడు, డబ్బులు కావాలని ఒత్తిడి చేస్తున్నాడు, ఇలా చాలా అంశాలు మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. ఎక్కడికైనా సిద్ధం, నేను ఎక్కడ ఎవరిని కూడా మోసం చేయలేదన్న అంశాన్ని మంగ్లీ ఒకవైపు చెప్పుకుంటా వస్తుంది. ప్రస్తుతం రమావత్ మధు అజ్ఞాతంలో ఉన్నాడు. పోలీసులు మాత్రం రమావత్ మధు కోసం గాలిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే రమావత్ మధుకు ఇటు మంగ్లీకి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఒక ఫంక్షన్కి వెళ్ళిన సమయంలోనే అక్కడ ఫోటోలు దిగామే తప్ప అక్కడ ఎలాంటి అంశాలు అయితే లేవనేది రమావత్ మధు అయితే చెప్తా ఉన్నాడు. అయితే రమావత్ మధు తను చేసినటువంటి బిజినెస్ మైక్రో ఫైనాన్స్ వ్యవహారానికి సంబంధించి బిజినెస్ చేశామని కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి ఉన్నటువంటి బాధితుల సమయంలో గతంలో కొన్ని ఏరియాల్లో కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఆధారంగా కేసు కూడా నమోదు జరిగింది అనేది, రిమాండ్ కూడా వెళ్ళామని రమావత్ మధు వెల్లడించిన నేపథ్యంలో మరి ఈ కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు రమావత్ మధును అదుపులోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అమర్, అంటే హిమాకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరు కూడా స్నేహితులే అని ఇంతకుముందే అంటున్నారు. అంటే అది వాళ్ళు అంటే ఇద్దరు కావాలనే కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. మంగ్లీ విషయం ఇంతటికి చర్య బయటికి రావడానికి వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? 100%. ఎందుకంటే అడ్వకేట్ సుబ్బారావు ఇటు హిమాకాంత్ రెడ్డి ఇద్దరు కలిసే ఈ వ్యవహారం నడిపారనేది ప్రస్తుతం రమాకాంత్ మధు అయితే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల మేరకు వాస్తవం ఎంత అనేది పోలీసులు విచారణ కూడా వెల్లడి కానుంది. అయితే సుబ్బారావు కావాలనే బిగ్ బాస్ షో కావచ్చు, ఇలాంటి కొన్ని టాలెంట్ షోలకు సంబంధించి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అంశాన్ని కూడా రమావత్ మధు వెల్లడించారు. మరి రమావత్ మధు వెల్లడించిన అంశాల్లో ఎంతవరకు వాస్తవం అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అయితే తేలనుంది. రైట్, థ్యాంక్ యూ అమర్. నేను మా గురువారి పరిచయం 2019 నుంచి మేము కలిసి దిగిన ఫోటో ఇది. ఫస్ట్ పరిచయం ఫోటో. అట్లనే మేము కలిసి చేసిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో విన్ఫినిత్ అనే కంపెనీ
మేము 3 సంవత్సరాల వరకు కలిసి వర్క్ చేసినాం. మేము మీటింగ్లో దిగిన ఫోటో ఇది. అట్లనే ఏదైతే మా టీం ఉందో, మా టీం అందరం కలిసి మేము స్టేజ్ మీద దిగిన ఫోటో ఇది. అట్లనే 3 సంవత్సరాల వరకు నేను హేమకాంత్ మా టీం కలిసి వెస్టీజ్ అనే కంపెనీ, విన్ఫినిట్ అనే కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ లాగా కోర్స్ చేయడం జరిగింది. 2023 మేము కన్సల్టెన్సీ స్టార్ట్ చేద్దామని మాట్లాడుకొని అనుకోవడం జరిగింది. నేను హేమకాంత్ కలిసే బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఫైనాన్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫైనాన్స్లో బాగానే 1 year 1.5 year బాగానే నడిచింది. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లో రావడం జరిగింది. రియల్ ఎస్టేట్ పరంగా ఇద్దరం కలిసి చేసాం. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోవాలో ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను హేమకాంత్ రెడ్డి ఇద్దరమే ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కంపెనీ ఫర్మ్ ఓపెన్ చేసినప్పుడు పార్ట్నర్ మీరు ఉన్నానంటే వద్దు మధు, మీకు ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళకు పార్ట్నర్షిప్ తీసుకో, నేను బ్యాక్గ్రౌండ్ ఉండి సపోర్ట్ చేస్తా, బ్యాక్గ్రౌండ్ నుండి వర్క్ చేస్తా అని చెప్పడం జరిగింది. గురుగారి గౌడిగా ఆయన చెప్పినట్టు నేను వినుకుంటూ రావడం జరిగింది. ఆ రోజు బయట వాళ్ళు ఎందుకు, మా ఇంట్లో నుంచి మా సిస్టర్కి, నేను మా చెల్లెళ్ళకు దీంట్లో డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళకు ఎప్పుడు ఆమె బయట వచ్చి వర్క్ చేయడం, అసలు ఈ కేసులు ఈ గోకులందనకు మా చెల్లెలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ భూమి దగ్గర పోలే, ఇక్కడ పైసలు కట్టలే, ఎక్కడి నుంచి పైసలు తీసుకురాలే. చేసింది నేను హేమకాంత్ రెడ్డి ఇద్దరం చేసినాం. నేను ఉన్న ఊరు నుంచి, నా బ్లడ్ రిలేషన్ నుంచి, నా రిలేషన్ నుంచి నేను అమౌంట్ తీసుకొచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. కొంతవరకు బాగానే, ఒక 1 year వరకు బాగానే నడిచింది. మెల్లమెల్లగా మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల జనాలకు మేము రిటర్న్స్ ఇవ్వకుండా ఆ టైంలో జనాలు మా మీద ఫిర్యాదు కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ టైంలో నేను రిమైండ్ అవ్వడం కూడా జరిగింది. ఆ టైంలో కూడా నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చాను, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చాను, ఏజెంట్ల పేరు కూడా ఆ రోజు నేను కేసులో చెప్పడం జరిగింది.